హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే, సెపరేషన్లో ఉన్న వ్యక్తి లేకపోతే మీకు దూరంగా ఉన్న మీ పర్సన్ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి మీ పట్ల అనేది అండి టాపిక్. ఈరోజు ఈ మెసేజ్ ఏ రోజైతే మీ ముందుకు వస్తుందో ఆ రోజు నుంచి తీసుకోండి. ఏదైనా హార్డ్గా మెసేజ్ వస్తే మాత్రం అది దాని పరిష్కారం వెతుక్కోవాలి, హార్డ్గా తీసుకోవద్దు. యూనివర్స్ ఏ విధంగా మనకు మెసేజ్ ఇస్తుందో దాని ద్వారా ముందుకు వెళ్ళాలి. అలాగే ఈ రీడింగ్ ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చూడొచ్చు, మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా చూడొచ్చు. మీ పర్సన్ అంటే వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, లవర్ కావచ్చు, గర్ల్, బాయ్, క్రష్, ఎవరైనా మీ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఎవరైనా కావచ్చు. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తద్వారా మీ యొక్క ఎనర్జీ కార్డ్స్కి రెజినేట్ అవుతుంది. ఇప్పుడు నేను కార్డ్స్ను షఫిల్ చేస్తూ ఉంటాను. మీ పర్సన్ యొక్క నేమ్ 3 టైమ్స్ అనుకోండి. మై డియర్ యూనివర్స్, ప్లీజ్ మెసేజ్ ఇవ్వండి. చూస్తున్న వ్యూయర్స్ యొక్క పర్సన్స్, సెపరేషన్లో ఉన్న పర్సన్స్ యొక్క థాట్స్, ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి ప్లీజ్ ఇవ్వండి. యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ యూనివర్స్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ రెజినేట్ ద మెసేజ్. సెపరేషన్లో ఉన్న వ్యక్తి వాళ్ళ పర్సన్స్ యొక్క వ్యక్తి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ప్లీజ్ ఇవ్వండి, మెసేజ్ ఇవ్వండి. ఒక మార్గాన్ని చూపించండి ప్లీజ్. డివైన్ ప్లీజ్ ఇవ్వండి, మెసేజ్ ఇవ్వండి. ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా ఆలోచిస్తున్నారు వాళ్ళు ప్లీజ్. పేజ్ ఆఫ్ వాండ్స్, 3 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ స్వార్డ్స్. చూద్దామండి ఇప్పుడు. పేజ్ ఆఫ్ వాండ్స్ ఏమని చెప్తుందంటే, మీ పైన ఆకర్షణ ఉంది. మీరు తనకి ఎనర్జెటిక్గా చాలా కనిపిస్తున్నారు. మీకు మెసేజ్ చేయాలి, మాట్లాడాలనే థాట్లో ఉన్నారు. ఇది పూర్తిగా డిసైడ్ చేయలేకపోతారు ఏ విధంగా మాట్లాడాలనేది. మీతో ఒక కొత్తగా రిలేషన్ స్టార్ట్ చేయాలి అనే ఫీలింగ్లో ఉన్నారు. మీరు మళ్ళీ లైఫ్లో కొత్తగా ఉండాలి అనే ఫీలింగ్లో ఉన్నారు. 3 ఆఫ్ కప్స్ ఏమని చెప్తుందంటే, సంతోషం, సెలబ్రేషన్స్, మళ్ళీ కలుసుకోవాలి అనే సూచన అనేది చెప్తుంది. మీతో మాట్లాడే అవకాశం ఉన్నది. రీయూనియన్ అని కూడా చెప్పవచ్చు ఈ కార్డు, లేకపోతే గెట్ టుగెదర్ అని కూడా చెప్పవచ్చు. మీతో కలిసి ఉంటే హ్యాపీగా ఉండడం, సంతోషంగా ఉండడం అనేది తను ఆలోచిస్తున్నారు. 3 ఆఫ్ స్వార్డ్స్ అంటే తనకు పాస్ట్లో జరిగిన మానసిక గాయాలు, తను చేసిన తప్పుల భావాలు అనేటివి తను ఉన్నాడు. ఎమోషనల్ బ్లాక్లో ఉన్నాడు, పాస్ట్ పెయిన్లో ఉన్నాడు. మీ మధ్య జరిగిన లేకపోతే పరిస్థితుల వల్ల తగిలిన గాయం తను ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు. తనకి హీలింగ్ అనేది చాలా అవసరము. చాలా బాధపడుతున్నాడు. పెయిన్ మాత్రం కంపల్సరీగా ఉన్నది. మిస్అండర్స్టాండింగ్ వల్ల కూడా తను చాలా బాధపడుతున్నాడు. ఇంకా చూద్దామండి కార్డ్స్ ఏం చెప్తుందో యూనివర్స్. ప్లీజ్ డివైన్, చూస్తున్న వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళ థాట్స్ ఏ విధంగా ఉన్నవి ప్లీజ్ చెప్పండి. ప్లీజ్ డివైన్, గ్రాటిట్యూడ్ డివైన్, ప్లీజ్ ఇవ్వండి, మెసేజ్ ఇవ్వండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, పెంటికల్స్, ఆఫ్ ది ఫూల్, లాస్ట్ కార్డ్ వచ్చేసి మెజిషియన్ కార్డ్. చూద్దామండి ఫస్ట్ ఈ 3 కార్డ్స్ ఏ విధంగా ఉన్నదనేది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఈ కార్డ్ ఏం చెప్తుందంటే, మన రిలేషన్షిప్లో ఫేట్లో ఉందా అని ఆలోచిస్తున్నారు. ఇంకా ఏమి చేయడానికి టైం వదిలేయాలి, ఈ సిచ్యువేషన్ అనేది టైంకే వదిలేయాలని ఆలోచిస్తున్నారు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ సైకిల్ గురించి ఆలోచిస్తున్నారు. కంట్రోల్ మనం చేయలేము, ఇది డెస్టినీకే డిసైడ్ వదిలిపెట్టాలి అనే యాక్సెప్టెన్స్లో ఉన్నారు. ప్రజెంట్ తను ఏది తీసుకోలేని స్థితిలో ఉన్నారు. నెక్స్ట్ 7 ఆఫ్ పెంటికల్స్,
మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు, కానీ వర్త్ ఉందా లేదా అనే ఆలోచనలో ఉన్నారు. ఫీలింగ్స్ ఉన్నాయి కానీ ఇమీడియట్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. మీ గురించి సీరియస్గా ఆలోచిస్తున్నారు, కానీ సమయం తీసుకొని సరి అయిన నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. సో మీ గురించి అయితే పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు. సో స్లోగా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన తనకి ఉంది, ఇమీడియట్ యాక్షన్ కాకుండా. సో తెలుస్తుందండి, ఇక్కడ ఆలోచిస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ది పూల్ కార్డ్ ఏం చెప్తుందంటే కొత్త ఆరంభం, నిర్ణయం, స్పాంటినియస్గా నిర్ణయం తీసుకోవడం అనేది తెలియజేస్తుంది. మీ ఇద్దరి మధ్య కొత్తగా మొదలు పెట్టాలా అనే థాట్లో ఉన్నారు. సీరియస్నెస్ కాదు కానీ రిస్క్ తీసుకోవాలా అనే ఆలోచనలో ఉన్నారు. మీ గురించి ఇప్పుడు రిస్క్ తీసుకొని ముందడుగు వెయ్యాలా వద్దా అనేది సీరియస్గా ఆలోచిస్తున్నారు. ఇదైతే రీయూనియన్ అని కూడా చెప్పవచ్చు. న్యూ చాప్టర్కి స్ట్రాంగ్ సిగ్నల్ సైన్ అని కూడా చెప్పవచ్చు. అంటే సెపరేషన్లో ఉన్న వాళ్ళకి ఇది గుడ్ కార్డ్ అండి. ఎందుకంటే మనకి రీయూనియన్, కొత్త స్టెప్స్ తీసుకునే ఆలోచనలో ఉన్నారు మీ పర్సన్ వచ్చేసి. నెక్స్ట్ కార్డ్ వచ్చేసి బాటమ్ ఆఫ్ ద డే కార్డ్ వచ్చేసి మెజిషియన్ కార్డు. ఈ మెజిషియన్ కార్డ్ అనేది ది బెస్ట్ కార్డ్ అని చెప్పవచ్చు. ఇప్పుడు తను యాక్షన్ తీసుకోవాలనే క్లారిటీ తనకు వచ్చేసింది. మీతో మాట్లాడితే సిచ్యువేషన్ మన చేతుల్లోకి వస్తుందన్న నమ్మకం తనకి వచ్చేసింది. కాల్ చేయాలా, మెసేజ్ చేయాలనే కాన్ఫిడెన్స్లో తను ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మీతో కనెక్షన్ అనేది, మ్యానిపులేషన్ అనేది కూడా కొంచెం కనిపిస్తుందండి. అంటే మాటలతో మ్యానిపులేషన్ చేసే పర్సన్ తను. అలాగే మీ గురించి ఇప్పుడు చేయగలను, మాట్లాడగలను, ముందుకు వెళ్ళగలను అనే కాన్ఫిడెంట్ మైండ్ సెట్ అనేది తనకి వచ్చేసింది. మీ రిలేషన్షిప్ అనేది రీస్టార్ట్, రీయూనియన్ వెరీ స్ట్రాంగ్గా చెప్తుందండి ఈ మెజిషియన్ కార్డ్ అనేది. సో ఫైనల్గా తను మీ గురించి ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. ఫైనల్గా మీ గురించి పాజిటివ్ ఆలోచనలు ఉన్నారు. సో సెపరేషన్లో ఉన్న మీ పర్సన్ మీకు రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయండి. కార్డ్స్, యూనివర్స్ మనకు తెలియజేస్తుంది. సో మీరు మాత్రం సో హ్యాపీ అనుకోవచ్చు ఇప్పుడు. సో మీ పర్సన్ త్వరలోనే కలవబోతున్నారు, మీ ముందుకు వస్తారు. మెసేజా, కాల్ అనేది మనం చెప్పలేం, కానీ మీకైతే మాత్రం రీయూనియన్ తప్పకుండా జరుగుతుందండి. యూనివర్స్, డివైన్ కూడా మనకు అదే చెప్తుంది. సో గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.